అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న సరదా విషయం గురించి మాట్లాడుకుందాం. షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని వస్తువులు చూస్తే అబ్బో ఎంత ఖరీదు అనిపిస్తుంది. అదే కొన్ని చూస్తే వావ్ భలే చౌకగా ఉంది అనిపిస్తుంది కదా. అసలు మన బ్రెయిన్ ఈ ధరల ఆటను ఎలా ఆడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఒక్కోసారి అదే 500 రూపీస్ నోటు మనకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఇంకోసారేమో అదేదో చిల్లర్లాగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్తో సినిమాకెళ్తే అంతేనా అనుకుంటాం. అదే 500తో కూరగాయలు కొంటే అమ్మో అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. అసలెందుకిలా? రండి ఈ సరదా రహస్యమేంటో తెలుసుకుందాం. దీని వెనక మన బ్రెయిన్లో జరిగే ఒక చిన్న మ్యాజిక్ ఉందన్నమాట. దీన్నే మెంటల్ యాంకర్ అంటారు. అంటే ఏంటంటే మనం మొదటగా విన్న ధర మన మనసులో ఒక యాంకర్లాగా గట్టిగా ఉండిపోతుంది. ఆ తర్వాత మనం తీసుకునే అన్ని నిర్ణయాలను అదే కంట్రోల్ చేస్తుంది. చూడండి, ఇక్కడే ఉంది అసలు విషయం. మన మెదడికి పోల్చి చూడటం అంటే భలే ఇష్టమండి. అచ్చం మన స్కూల్ రోజుల్లో మన మార్కుల్ని పక్కవాళ్ల మార్కులతో పోల్చుకుంటాం కదా, అచ్చం అలాగే. అందుకే మనం షాప్కి వెళ్ళినప్పుడు ఇది చౌకగా ఉందా అని మనసులో అడగం. దానికి బదులుగా ఇంతకు ముందు చూసిన దానికన్నా ఇది చౌకగా ఉందా అని అడుగుతాం. చూసారా, అంతా పోలికలోనే ఉంది. సరే ఫ్రెండ్స్, ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే మన చుట్టూ జరిగే 5 చిన్న చిన్న కథలు చూద్దాం. ఈ కథలు విన్నాక మీరు షాపింగ్ చేసే విధానమే మారిపోవచ్చు. పదండి మొదలు పెడదాం. మన మొదటి కథ ఒక మొబైల్ షాప్ గురించి. ఊహించుకోండి, మనం ఒక కొత్త ఫోన్ కొనడానికి షాప్కి వెళ్ళామనుకుందాం. ఇప్పుడు చూడండి, షాప్ అతను ముందుగా మీకు 80,000 రూపాయల ఫోన్ చూపించాడు. అప్పుడు మీకేమనిపిస్తుంది? అమ్మో చాలా ఖరీదు అనుకుంటారు కదా. కానీ ఆ తర్వాత 45,000 రూపాయల ఫోన్ చూపిస్తే వెంటనే అరే ఇది మంచి డీల్లా ఉందే అనిపిస్తుంది. అదే అతను ముందుగా 45,000 రూపాయల ఫోనే చూపిస్తే అది కూడా మనకు కాస్ట్లీగానే అనిపిస్తుంది. చూసారా, ఒక్క నిమిషంలో మన ఫీలింగ్ ఎలా మారిపోయిందో. అస్సలిక్కడ ఏం జరిగిందంటే మొదటి భారీ ధర అంటే 80,000 రూపాయలు మన మనసులో ఒక యాంకర్ వేసేసింది. దాంతో పోల్చినప్పుడు 45,000 రూపాయలు అనేది చాలా మంచి డీల్లా అనిపించింది. చాలా సింపుల్ సైకాలజీ కదూ. ఓకే, ఇప్పుడు ఇంకో కథ చూద్దాం. ఈసారి కొంచెం పెద్ద కొనుగోలు, ఒక ఇల్లు కొనడం అన్నమాట. కానీ దీని వెనుక ఉన్న లాజిక్ మాత్రం అచ్చు మన ఫోన్ కథ లాంటిదే. ఇక్కడ ఏజెంట్ చాలా తెలివిగా ఉంటాడు. ముందుగా వారికి కలల ప్రపంచాన్ని చూపిస్తాడు. అంటే 2.5 కోట్ల విలువైన ఒక పెద్ద విల్లా. అది చూసి అమ్మో ఇది మన బడ్జెట్కి చాలా ఎక్కువ అనుకున్నాక నెమ్మదిగా 1,40,00,000 ఫ్లాట్ను చూపిస్తాడు. అప్పుడు ఆ ఫ్యామిలీకి ఆహా ఇది పర్వాలేదు, చాలా రీజనబుల్గానే ఉంది అనిపిస్తుంది. అదే ఫ్లాట్ను మొదట చూపిస్తే బహుశా ఇది కూడా కాస్ట్లీనే అని ఆలోచనలో పడతారేమో. సో ఇక్కడసలు పాయింట్ ఏంటంటే ఆ ఫ్లాట్ అసలు ధర కాదు ముఖ్యం. ఆ భారీ విల్లాతో పోల్చినప్పుడు అది మనకు ఎలా అనిపించింది అనేది ముఖ్యం. ఒక్క చిన్న పోలిక మన ఆలోచించే విధానాన్నే మార్చేసింది. సరే, ఇప్పుడు చదువుల విషయానికి వద్దాం. ఒక స్టూడెంట్ తన కెరీర్కి హెల్ప్ అయ్యే కొత్త కోర్సులో చేరాలనుకుంటున్నాడు. అప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా స్మార్ట్గా ఇలా చెప్తారు, మా కార్పొరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫీజు 1,50,000 ఉంటుంది. దానితో పోలిస్తే మీకోసం ఈ కోర్సు ఫీజు కేవలం 35,000 రూపాయలు మాత్రమే. ఇది వినగానే ఆ స్టూడెంట్ అమ్మయ్యా అనుకుని తను ఏదో బంపర్ ఆఫర్ కొట్టేశానన్నంత హ్యాపీగా ఫీల్ అయి కోర్సులో చేరిపోతాడు. చూసారా ఇక్కడ ట్రిక్? అసలు వాళ్ళు అమ్మాలనుకున్నదే ఆ 35,000 కోర్సు. కానీ వాళ్ళు మొదట ఆకాశంలో ఉన్న ఒక పెద్ద అమౌంట్ చెప్పి అసలు ధరను చాలా ఆకర్షణీయంగా కనిపించేలా చేశారు. భలే తెలివి కదూ. ఈ ట్రిక్ మనందరికీ బాగా ఉపయోగపడే ఇంకో చోటు కూడా ఉంది. అదే జీతం గురించి మాట్లాడేటప్పుడు. కొత్త ఉద్యోగంలో ఈ టెక్నిక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఉదాహరణకు, ఒక అభ్యర్థి ధైర్యంగా నాకు సంవత్సరానికి 15 లక్షలు కావాలి అని అడిగాడనుకోండి. కంపెనీ కాస్త బేరమాడి 12 లక్షలు ఆఫర్ చేస్తుంది. ఆ 15 లక్షల యాంకర్ వల్ల 12 లక్షలు చాలా మంచి ఆఫర్లా అనిపిస్తుంది. అదే అభ్యర్థి మొదట 10 లక్షలు అడిగితే బహుశా కంపెనీ 9 లక్షలకే ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. తేడా గమనించారా? సో దీని నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే చర్చను మనం కొంచెం ఎక్కువ నంబర్తో మొదలుపెట్టాలి. అలా చేయడం వల్ల చివరకు వచ్చే విలువ తగ్గకుండా మనం కాపాడుకోగలుగుతాం.
గుర్తుంచుకోండి, మనం చెప్పే మొదటి నంబరే చాలా ముఖ్యం. చివరిగా మనందరం చాలా తరచుగా చూసే ఒక చోటుకి వెళ్దాం, రెస్టారెంట్కి. మెనూ కార్డులో కూడా ఈ ట్రిక్ దాగి ఉంటుంది. మీరు మెనూ ఓపెన్ చేయగానే పైన టాప్లో ఒక 1000-1200 రూపాయల డిష్ కనిపిస్తుంది కదా. అది చూడగానే మనం అమ్మో అంతొద్దులే అనుకుని దాని కిందున్న 650 రూపాయల పాస్తాను చాలా సంతోషంగా ఆర్డర్ చేస్తాం. అసలు రహస్యమేంటంటే, ఆ ఖరీదైన డిష్ అక్కడ పెట్టింది అమ్మడానికి కాదు, మిగతా వాటి ధరలు మనకు తక్కువగా కనిపించేలా చేయడానికి మాత్రమే. కాబట్టి మన కథల నుండి మనం తెలుసుకోవాల్సిందేంటంటే, రెస్టారెంట్ల నుండి రియల్ ఎస్టేట్ వరకు ఈ చిన్న యాంకరింగ్ ట్రిక్ మనకు తెలియకుండానే మన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తోందో. చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. అయితే ఈ ట్రిక్ వాడటంలో ఒక ముఖ్యమైన రూల్ ఉంది. దాన్ని చాలా జాగ్రత్తగా పాటించాలి, లేకపోతే ఇది రివర్స్ అవుతుంది. ఏంటంటే, మనం చెప్పే మొదటి నంబర్ ఎప్పుడూ నమ్మేలా ఉండాలి. అంటే మనం చెప్పే మొదటి అధిక ధర మరి వింతగా అస్సలు నమ్మశక్యంగా లేకుండా ఉండకూడదు. ఉదాహరణకు 10 రూపాయల పెన్నును 1000 రూపాయలు అని చెప్పి ఆ తర్వాత 50కి ఇస్తానంటే ఎవ్వరూ నమ్మరు కదా. సో మనం వాడే యాంకర్ ఎప్పుడూ నమ్మేలా సహేతుకంగా ఉండాలి. అప్పుడే అది సరిగ్గా పనిచేస్తుంది. సరే, మరి ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి చకచక చూసేద్దామా? మన టీచర్ క్లాస్ చివర్లో రివిజన్ చేసినట్టుగా అన్నమాట. మొదటిది, మనం వినే మొదటి ధర మనసులో ఒక యాంకర్లా పనిచేస్తుంది. కాబట్టి చర్చలో ఎప్పుడూ మొదటి నంబర్ను మనమే కంట్రోల్ చేయాలి. రెండోది, మనుషులు ధరలనెప్పుడూ పోల్చి చూస్తారు. కాబట్టి అసలు ఖర్చు కంటే పోలికే ముఖ్యం. మూడోది, కొంచెం ఎక్కువగా మొదలు పెడితే చివరి ధర న్యాయంగా అనిపిస్తుంది. ఇక చివరిగా గుర్తుంచుకోండి, ధర నిర్ణయించడం అనేది కేవలం లెక్కలు కాదు, అది సైకాలజీ. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రజలు ధరను బట్టి నిర్ణయం తీసుకోరు, వారు పోలికను బట్టి నిర్ణయం తీసుకుంటారు. మిత్రులారా, గుర్తుంచుకోండి, రోజూ నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఒకరోజు మనల్ని పెద్ద విజయానికి దారి చూపిస్తాయి.